ఏటా ఖరీఫ్ సీజన్లో నకిలీల బెడద రైతులను వెంటాడుతుంది. అన్నదాతల్ని నట్టేట ముంచుతుంది. లక్షల రూపాయలు పెట్టుబడి నష్టపోవాల్సి వస్తుంది. అన్నదాతలు పత్తి విత్తనాల్లో పూత కాయ రాకపోవడం లేదని, పంట ఏపుగా పెరిగినా ప్రయోజనం ఉండడం లేదని గతంలో రైతులు ధర్నాలు ఆందోళనలు చేసిన అనేక సందర్భాలు ఉన్నాయి. ఆ పరిస్థితులు దాపరించకుండా ఈసారి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌసలం వ్యవసాయ శాఖ అధికారులను సమన్వయం చేస్తూ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు దుకాణాల్లో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం రోజున పట్టణంలోని ఓ గోదాంలో నకిలీ విత్తనాల తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన విషయం విదితమే. ఆదిలాబాద్ జిల్లాలో ఏడాది వానాకాలం సీజన్లో అన్ని పంటలు కలిపి సుమారు 5 లక్షలకు పైగా ఎకరాల్లో సాగుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందులో ప్రధానంగా పత్తితే పైచేయి అని తేల్చింది. దాదాపు 3.5 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అందుకోసం దాదాపుగా 8 నుండి 10 లక్షల మేర పత్తి విత్తనాలు అవసరం పడతాయని ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ మార్కెట్లో ప్రస్తుతం 2.5 లక్షలకు పైగా విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా డిమాండ్ రకం విత్తనాలే దొరకడం లేదు. మరోవైపు ఫర్టిలైజర్ వ్యాపారులు మాయాజాలంతో రైతులు మోసపోతున్నారు. ఇప్పటికీ విత్తనాల పంపిణీ ప్రారంభం కాగా వారు పంపిణీలో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో రైతులకు డిమాండ్ ఉన్న విత్తనాలు సరఫరా చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమై విత్తన విక్రయాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీస్ వ్యవసాయ శాఖల సమన్వయంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు విత్తన దుకాణాలను సందర్శిస్తూ స్టాక్ రిజిస్టర్లను పరిశీలిస్తున్నారు. సాధ్యమైనంత వరకు నకిలీల బెడద నుండి రైతులను కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు గుట్టు చప్పుడు కాకుండా అక్కడక్కడ గోదాముల్లో నకిలీ విత్తనాలు నిల్వ ఉంచి వాటిని బ్రాండెడ్ ప్యాకెట్లో ప్యాక్ చేసి మార్కెట్లో సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.